హలో నమస్తే, నేను అశోక్. అమరావతి రాజధానికి సంబంధించిన అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. మెయిన్గా అమరావతి రాజధాని రైతులు అక్కడ ఆందోళన చేయడం కావచ్చు, అలాగే తమకు ఏవైతే ఫ్లాట్లు ఎలకేట్ చేశారో వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్కి సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేయడం కావచ్చు. వీటన్నిటినీ కూడా మనం గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాము. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతి రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చేటువంటి రైతులందరూ కూడా ఈరోజు మాకు న్యాయం చేయండి అంటూ కూడా ప్రభుత్వం మీదే తిరగబడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మాకు ఏదైతే మీరు గతంలో మాట ఇచ్చారో మా ఫ్లాట్లు మాకు ఇస్తారు, లేదంటే మా కమర్షియల్ ఫ్లాట్ ఇస్తారు, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఇస్తారు అని చెప్పేసి మీరు ఏదైతే అప్పుడు హామీ ఇస్తూ వచ్చారో ఆ హామీని మాకు నెరవేర్చండి అంటూ కూడా పదే పదే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కొంతమంది రైతులు అయితే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయటము, అలాగే సిఆర్డీఏ అధికారులు చేసినటువంటి అవినీతి, సిఆర్డీఏ అధికారులు చేసినటువంటి అక్కడ వికృత చేష్టలు, వీటన్నిటి మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనీసం ఈ 16-17 నెలల్లో మేము సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి మా బాధలు చెప్పుకోవాలన్నా కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కొంతమంది రైతులందరూ కూడా బయటకు వచ్చి ధర్నా చేస్తూ నిరసన తెలుపుతూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలను కూడా మనందరం చూస్తాం. సో ఎట్టకేలకు వాళ్ళ పోరాట ఫలితమో లేదంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి స్పందించారో తెలియదు, కానీ నిన్న అమరావతి రైతులకు సంబంధించి అమరావతి రైతులతో చంద్రబాబు నాయుడు గారు భేటీ అవుతున్నారని చెప్పేసి ఒక పెద్ద మీడియా సర్క్యులర్ని చేసుకుంటూ వచ్చారు. దానికి సంబంధించి ఒక ప్రచారం అంతా కూడా మీడియాలో జరుగుతుంది. అయితే ఏ చిన్న ఇష్యూ జరిగినా, ఏ చిన్న సందర్శనకు వెళ్ళినా, లేదంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతిదాన్ని కూడా లైవ్ లింక్ ఇచ్చి పబ్లిసిటీ చేసేటువంటి టీడీపీ ప్రభుత్వము, కూటమి సర్కార్ మరి నిన్న అమరావతి రైతులతో జరిగినటువంటి సమావేశం గురించి ఎందుకు లైవ్ బయట పెట్టలేదు? అమరావతి రైతులకు సంబంధించి రైతులు ఏమడిగారు మిమ్మల్ని, మీరు రైతులకు ఏం సమాధానం చెప్పారు, మీరు గతంలో ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏంటి, ఇప్పుడు వీళ్ళు కొత్తగా అడుగుతున్నటువంటి డిమాండ్స్ ఏంటి, ఆ డిమాండ్స్కి సంబంధించిన అంశం బయటికి తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. అలా తెలియకుండా మీరే ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని ఎవరిని బెదిరించినట్టు, వాళ్ళు మిమ్మల్ని బెదిరించారా లేదంటే వాళ్ళని మీరు బెదిరించారా? ఈ ఇష్యూకి సంబంధించి అసలు నిన్న ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో ఇప్పటివరకు వివరణ ఉందా? కనీసం కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్, మెయిన్గా టీడీపీకి వంతపాడేటువంటి కొన్ని ఛానల్స్ అన్నా ఈ రైతులకు సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తామన్నారు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత మాకు ఒక నమ్మకం వచ్చింది, ఆయన మాకు రావాల్సినటువంటి ఫ్లాట్లని ఇస్తానన్నటువంటి ప్లాట్లన్నింటినీ కూడా ఇస్తానన్నారని చెప్పేసి ఎక్కడన్నా రైతులు బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఏమైనా కనిపించిందా? ఆ అంశాలకు సంబంధించినటువంటి న్యూస్ని ఏమైనా బయట పెట్టారా? ఇది ఎక్కడా కూడా కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులతో సమావేశం అవుతున్నారు, ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఆ ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత అసలు నిన్న ఏం జరిగింది, రైతులకు సంబంధించిన అంశం గురించి ఎందుకు బయట పెట్టలేదు వీడియోస్ కానీ, దానికి సంబంధించిన అంశం కావచ్చు. రైతులందరూ కూడా మనం చూస్తూ వచ్చాము. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక కమిటీ వేశారు, చంద్రశేఖర్కి సంబంధించిన ఒక బృందంతో కలిపి. దాంట్లో మంత్రి నారాయణ గారు ఉన్నారు, దాంతోపాటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రవణ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు, మాట్లాడారు, రైతులతో కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు రైతుల ముందే నిజంగానే ఇక్కడ తప్పులు జరిగాయి, అమరావతికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నింటినీ మేము సరిచేస్తాము, మాకు కొంత సమయం ఇవ్వమని చెప్పేసి అడిగారు. అయినా కూడా రైతులు ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. మాకు జరగాల్సినటువంటి న్యాయాన్ని వెంటనే చేయండి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ వచ్చారు. అలాంటిది నిన్న ముఖ్యమంత్రితో సమావేశమైనటువంటి అంశానికి సంబంధించి ఇప్పటివరకు దాని మీద క్లారిటీ రాలేదు. రైతులు నిజంగా ముఖ్యమంత్రి గారిని ఏం ప్రశ్నలు అడిగారు, రైతులకు సంబంధించిన ప్రశ్నలకి ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్పారు, ఇది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియాలి. ఇది ప్రజలకు తెలియటము చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఈరోజు అమరావతి కోసం 33,000 ఎకరాలు తీసుకున్నారు, 29,000 మంది రైతులు భూములు ఇచ్చారు. ఇవన్నీ కూడా రోజు మీడియాలో వింటూ ఉంటాము. వీటన్నిటికి సంబంధించి కూడా రైతులు మీ మీద విమర్శలు చేయటము, ముఖ్యంగా వైసీపీ పార్టీ దీనికి సంబంధించి పొలిటికల్గా మాట్లాడుతూ వస్తుంది. రైతులకు అన్యాయం చేశారని చెప్పేసి వైసీపీ ఎవరైతే రైతులు వ్యతిరేకంగా మీకు మాట్లాడుతూ వస్తున్నారో ఆ రైతులందరినీ కూడా వాళ్ళ పార్టీ కిందకి అడాప్ట్ చేసుకొని మేమందరం మద్దతు ఇస్తామనే విధంగా మాట్లాడుతున్నారు. మరి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే, ఆ అంశాలన్నిటికీ సంబంధించి అసలు ఎవరు కూడా నోరెత్తకుండా ఉండాలంటే మీరు నిన్న రైతులతో ఏం మాట్లాడాలో ప్రజలకు తెలియాలి కదా, అమరావతి రైతులకు తెలియాలి కదా, మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలియాలి కదా. దాన్ని ఎందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం బయట పెట్టట్లేదు? అసలు నిన్న ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన పాయింట్స్ ఏమైనా బయట పెట్టారా? ఏమీ లేదు. ఈవెన్ మీడియా ఛానల్స్లో కూడా, టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. దాని మీద డిబేట్లు పెట్టి మాట్లాడిన సిచ్యువేషన్ అయితే కనిపించలేదు. కేవలం అమరావతి రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కలిశారు, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారనేటువంటి సిచ్యువేషన్ మాత్రమే మనకి ఇప్పటిదాకా కనిపిస్తూ వచ్చింది. దీని మీద మాత్రం క్లారిటీ రాలేదు. దాంతోపాటు మరోపక్క అమరావతి రాజధానికి సంబంధించి మళ్ళీ రెండో విడత భూసేకరణ చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడుతున్నారు. మరి మొదట విడత భూసేకరణకి సంబంధించిన రైతులు పడినటువంటి ఇచ్చినటువంటి భూములకే వాళ్ళకి దిక్కు లేకపోతే
మళ్ళీ రెండో విడత భూసేకరణకు సంబంధించినటువంటి అంశము రైతులు మిమ్మల్ని నమ్మి ఎలా భూములు ఇస్తారు? దీనికి కూడా సమాధానం కావాలంటే రైతులు కూడా ఇప్పుడు మిమ్మల్ని నమ్మారంటే నిన్న రైతులకి మీకు మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో, రైతులకి మీకు మధ్య జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫుటేజ్ని బయట పెట్టండి, దానికి సంబంధించిన అంశాలను బయట పెట్టండి, వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం చర్చించారు అనేది కూడా బయట పెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏదైనా చూసుకోండి, ఈ 17-18 నెలల్లో ఎన్ని పబ్లిసిటీ స్టంట్స్ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచడానికి వెళ్తే ఒక 10 కెమెరాలు వస్తాయి, ఒక 10 మంది ఫోటోగ్రాఫర్లు వస్తారు, ఒక డ్రోన్ విజువల్స్ ఇవన్నీ కూడా వస్తాయి కదా. ఇంత పెద్ద పబ్లిసిటీ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే కూటమి ప్రభుత్వం కావచ్చు, నేను అమరావతి రైతులకు సంబంధించినటువంటి చర్చకి సంబంధించిన లైవ్కి మాత్రము, లేదంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఎందుకు బయట పెట్టలేదు? దీని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి ఒక ఆలోచనలో పడిపోయారు. అరే ఏంటి ఇది, నిన్న ఇంత జరిగింది కదా, అసలు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సమాధానం ఇచ్చారా లేదా అనేటువంటి ఒక చర్చగా దారితీస్తుంది. సో కాబట్టి నిన్న రైతులతో సమావేశం జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియోలను బయట పెట్టండి. దాంతోపాటు మీరు రైతులకి ఏదైతే నమ్మకం ఇచ్చారో, రైతులకు సంబంధించి మీరు ఏదైతే వాగ్దానం చేశారో దానికి సంబంధించిన అంశాలను కూడా బయట పెట్టండి. వాళ్ళు ఏమన్నారు, మా ఫ్లాట్లు ఏదైతే ఉన్నాయో మాకు ఇస్తామన్నటువంటి ఫ్లాట్లకి సంబంధించి ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదు. ఒకవేళ మీరు మీ ఫ్లాట్లు అక్కడ ఉన్నాయి వెళ్ళి తీసుకోమంటేనేమో అసలు అక్కడికి వెళ్తేనేమో మేము భూమి ఇవ్వలేదు ప్రభుత్వానికి, అలాంటి భూమి ఇవ్వనటువంటి ఫ్లాట్లలో మా భూమి మీకు ఎలా ఇస్తామని చెప్పేసి ఇంకొక రైతు ధర్నా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం గతంలో చూస్తూ వచ్చాం కదా, అమరావతి జేఏసీలా పనిచేసినటువంటి యుగంధర్ లాంటి వ్యక్తే బయటకు వచ్చి నేను ప్రభుత్వం కోసం ఇన్ని ఎకరాల భూమి ఇస్తే కనీసం నా ఫ్లాట్ కూడా నాకు ఇవ్వనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వాళ్ళందరూ మాట్లాడుతూ వచ్చారు. ఇన్ని పెద్ద పెద్ద ఇష్యూస్ అన్నీ కూడా వస్తూ వచ్చాయి. సో ఇన్ని ఇష్యూస్ పదే పదే వస్తూ ఉన్నప్పుడు, ఇన్ని అంశాలు పదే పదే బయటకు వస్తూ ఉన్నప్పుడు మరి అమరావతి లాంటి అంశానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున మీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, మీ ప్రభుత్వానికి సంబంధించి రాజధాని అంతా కూడా ఏదో స్పాయిల్ చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడేటువంటి ఇష్యూస్కి సంబంధించి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు రాజధాని రైతులతో జరిగినటువంటి అంశం బయటికి రావాల్సిన ఖచ్చితంగా ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారని తెలియాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది కదా. అలా తెలియకుండా ఎందుకు సీక్రెట్గా దాస్తున్నారనేదే ఇప్పుడు పెద్ద చర్చ. సీక్రెట్గా దాచాల్సిన అవసరం ఏముంది? మీడియా పబ్లిసిటీ స్టంట్లో ప్రథమంగా ఉండేటువంటి టీడీపీ పార్టీ, కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ అంశానికి సంబంధించి బయటకు వచ్చి మాట్లాడలేకపోతుంది? రైతులకు సంబంధించిన సంభాషణకు సంబంధించి, రైతులకు సంబంధించిన ఇష్యూస్కి సంబంధించిన మెజారిటీ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది కదా. సో కాబట్టి ఏదైతే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన జరిగినటువంటి అంశం మాత్రము ఇప్పటివరకు బయటకు రాలేదు. అమరావతి రాజధానికి రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమి హామీ ఇచ్చారు, వాళ్ళకి ఇస్తామన్నటువంటి ఫ్లాట్లు కావచ్చు, కమర్షియల్ ఏరియాకి సంబంధించి ఆ స్పెసిఫికేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించి వివరణ ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి అంశం మాత్రం ఖచ్చితంగా బయటికి రావాలి. దాంతోపాటు రైతులకు సంబంధించిన న్యాయం వాళ్ళు వెంటనే చేస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చామని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన వివరణ కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది. దానికి సంబంధించిన ఇష్యూస్ని కూడా ప్రభుత్వం బయట పెట్టాల్సిన బాధ్యత కూడా ఉంది.